UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమ. గురుగారు చెప్పండి, ఈ దక్షిణ దిక్కు యొక్క ప్రాధాన్యత ఏమిటి? చాలా మంది దక్షిణ దిక్కు అనగానే అసలు వద్దు అనే మాట ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అసలు మంచిది కాదంటారా? ఎవరికి మంచిది? ఈ విషయం గురించి చెప్పండి. సాధారణంగా ఏంటంటే అన్ని దిక్కులు కూడా సమానమైనవే, 4 దిక్కులు సమానమైనవి. అయితే దక్షిణ దిక్కుకి కుజుడు అది గ్రహాల ఇచ్చి ఆధిపత్యం ఉంటుంది. అష్టదిక్పాలకుల్లో యమధర్మరాజుకి దక్షిణ దిక్కు ఇవ్వడం జరిగింది. అంటే దక్షిణ దిక్కు అన్నది ఒక విధంగా వారియర్ సంబంధించింది అనుకుందాం. అక్కడ సైనికులు, దేశ రక్షణ, యూనిఫారం వేసుకునే ఉద్యోగాలు, పోలీస్ స్టేషన్లు, హాస్పిటల్స్, ధైర్య సాహసాలతో కూడుకున్న వాళ్ళు, క్రీడాకారులు, వీళ్ళందరికీ కూడా దక్షిణ దిక్కు బాగుంటుంది. అంటే దక్షిణ దిక్కు ఎందుకు బాగుంటుంది? కుజుడు అధిపతి కాబట్టి ఎంతసేపు కూడా పోటీతత్వం, వాడిని మించి అధిగమించి ఉండాలి, అనుకూలంగా ఉండాలి అన్నటువంటి ప్రాధాన్యంతో దక్షిణ దిక్కు ఏర్పాటు చేసుకుంటే ఈ విధంగా పోటీతత్వం ఉంటుంది. అయితే ఏంటంటే దక్షిణ నైరుతి అంటే ఆ దక్షిణ దిక్కు కూడా మనకి ప్రధాన ద్వారం, లేదంటే ఒక ఆఫీస్కుంటే ఆ ద్వారం దక్షిణ భాగంలో కానీ దక్షిణ ఆగ్నేయంలో కానీ ఉండాలన్నమాట. అప్పుడు అది దక్షిణాగ్నేయం అయితే నిత్యం కళగా ఉంటుంది, శుభకార్యాలు జరుగుతుంటాయి. దక్షిణం అన్నా కూడా ప్రాధాన్యంగా ఉంటుంది, పోటీతత్వంతో ఉంటుంది. అలాగే దక్షిణ నైరుతి అయితే మాత్రం మళ్ళా కొద్దిగా బ్యాడ్ ఎఫెక్ట్. అంటే రాహువు ప్లస్ కుజుడు కలిస్తే ఏ ఇబ్బంది వస్తుందో ఆ దక్షిణ నైరుతిలో ప్రధాన ద్వారం ఉన్నా, అక్కడ నుంచి రాకపోకలు సాగుతున్నా, అక్కడ గోతులు ఉన్నా కూడా ఈ రాహుతో కుజుడు కలిసి యాక్టివేట్ అవుతాడు. ఆటోమేటిక్గా ఈ దుర్వ్యసనాలు, ఎదుటి వాళ్ళ మీద డామినేట్ చేయడం, ఈ కొట్టుకోవడం, ఈ దురహంకారం, ఇవన్నీ కూడా విజృంభిస్తాయి అన్నమాట. సో అందువల్ల దక్షిణ నైరుతి ఇబ్బంది తప్ప దక్షిణ భాగం కానీ దక్షిణ ఆగ్నేయం కానీ ఇబ్బంది అయితే ఉండదు. మీ కుటుంబంలో మీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం అవటం లేదు, ఆలస్యం అవుతుంది అని అనుకుంటే, మీరు అద్దెలలోనే ఉంటే దక్షిణ ఆగ్నేయం ఉన్నటువంటి ఇంట్లో మారితే కంపల్సరిగా వివాహం జరుగుతుంది. సో అలాగే ఒక నిరుద్యోగం ఉన్నాడు, ఆడు ఏ ఉద్యోగం చేయటం లేదు, ఉద్యోగం రావటం లేదు, ఇంట్లోనే తెల్లవాళ్ళు రోజంతా కాలక్షేపం చేస్తూ భోజనం చేస్తున్నాడు తప్ప ఏం చేయట్లేదు అనుకుంటే, అటువంటి వాడిని దక్షిణ ఆగ్నేయం ఫేస్ ఉన్నట్టు ఇంట్లో పెడితే కంపల్సరీగా ఇంట్లో ఉండలేడు. ఒక వారం 10 రోజులు ఏదో ఒక జాబ్ చూసుకొని బయటికి వెళ్ళిపోతుంటాడు, సంపాదిస్తాడు, పౌరుషవంతుడిగా ఉంటాడు అనమాట. సో అది ఆ విధంగా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇంకా దక్షిణ దిక్కు కూడా సేమ్, అది న్యాయవాదులకి. అంటే మనం ఒక న్యాయవాది ఆ దక్షిణ దిక్కు గృహంలో ఉంటే వాడికి అన్ని లిటిగేషన్ కేసులు, చికాకు కేసులు వస్తుంటాయి. బాగుంటుంది ఆటోమేటిక్గా. కేసులు అంటే అంతే కదా. ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది, నిత్యం సందడిగా ఉంటుంది. ఒక హాస్పిటల్ ఉంటే ఇంకా చెప్పొద్దు, ఇంకా నిరంతరం కేసులు, డాక్టర్ ఖాళీ ఉండదు. ఆపరేషన్లో హాస్పిటల్స్ అన్ని దక్షిణ దిక్కే ఉండాలంటారు. ఉంటే వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళకి బిజీగా ఉంటుంది, పేషెంట్కి బిజీగా ఉండదు. అంటే అది సందడిగా ఉంటుందండి. ఎంతసేపు కూడా కొద్దిగా అలా సందడిగా హ్యాపీగా రావడం జరుగుతుంటుంది. సరే మన విద్యా సంస్థలు ఉన్నాయనుకోండి, దక్షిణ ఫేసింగ్లో విద్యా సంస్థలు ఉంటే వాళ్ళు చదువు మీద శ్రద్ధ లేకుండా ఒకరిని కొట్టుకోవడంలో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. సో అందువల్ల ఏంటంటే కొద్దిగా బిజీగా ఉన్న వాళ్ళకి అన్నింటిలో కూడా ప్లస్లో ఉంటాయి, అన్నింటిలో కూడా మైనస్లో ఉంటాయి. ఉన్నటువంటి మిగతా వాస్తు అంతా కూడా ఆ ప్రభావం చూపిస్తుంది. సో దక్షిణ దిక్కు ఏంటంటే మనకి అది యమస్థానం అని, దానికి యముడు అధిపతి కాబట్టి మన గడియారం కూడా దక్షిణ వైపు గోడ పెట్టకూడదు. కారణం టైం నడిచిపోతుంటుంది వాడికి, టైం అయిపోయినట్టు. ఇంకా అందుకని దక్షిణ వైపు గోడకు పెట్టకూడదు గడియారం. ఇంకోటి ఏంటంటే తిరగని గడియారం కూడా ఏ గోడకి పెట్టకూడదు, గడియారం వర్క్ చేస్తూ ఉండాలి. ఈ ఫోటో ఫ్రేమ్స్ పెట్టచ్చండి? ఫోటో ఫ్రేమ్స్ దక్షిణ వైపు పెట్టుకోవచ్చు, పెద్దవాళ్ళు చెప్పాం కిందాక. అలా చనిపోయిన వాళ్ళు కాదు, మామూలు ఫోటో ఫ్రేమ్స్ గడియారం పెట్టకూడదు. అది మనకి వెనకాల మన బాబు ఫోటో పెట్టి దాని మీద గడియారం పెడుతున్నారు, అది కూడా పెట్టకూడదు. తిరగని గడియారం మన చేతికి కట్టుకోకూడదు, ఇంట్లోనే ఉండకూడదు, అసలు గోడకి కూడా పెట్టుకోకూడదు. అసలు దక్షిణం గోడకి అసలు గోడ గడియారం పెట్టుకోకూడదు. అలాగే దక్షిణ వైపు తిరిగి భోజనం కూడా చేయకూడదు, అది కొద్దిగా ఆ కుజుడి ఎనర్జీ బట్టి కొద్దిగా ఇబ్బంది పెడుతుందని. అలాగే టీవీ కూడా దక్షిణం కూడా పెట్టకూడదు. నిరంతరం అంటే దక్షిణ వైపు మనం ఫోకస్ పెడితే ఆ యముడు సంబంధించినటువంటి క్వాలిటీ, ఆ కుజుడు సంబంధించిన క్వాలిటీ వచ్చేస్తుంటుంది అన్నమాట. కోపం వచ్చేస్తుంటుంది, ఒక అగ్రెసివ్నెస్ వచ్చేస్తుంటుంది, ఓర్పు తగ్గిపోతుంటుంది, ఏదో అన్నంత ఎనర్జీ పెరుగుతుంటుంది అన్నమాట. ఎక్కడ పెట్టాలంటారు అసలు గడియారం? గడియారం దాని తప్ప ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దక్షిణ దిక్కు తప్ప మిగిలిన 3 దిక్కుల్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఆ దక్షిణ వైపు అంటే అది యమస్థానం, అందువల్ల ఏంటంటే అక్కడ పెట్టకూడదు గడియారం. ఎక్కువసేపు పడే దృష్టి పెట్టకూడదు. ఆఖరి చదువుకున్న పిల్లలు కూడా దక్షిణం వైపు చూసుకుంటూ చదవకూడదు. అంటే టేబుల్ దక్షిణ వైపు ఉండకూడదు,
ఓకే. ఖచ్చితంగా ఆ విద్యార్థికి ఎంతసేపు కూడా ఈ సినిమాలు ఇంకా ఫైటింగ్లు రేసులు గుర్రాలు అయ్యే తిరుగుతుంటాయి తప్ప చదువు మీద దృష్టి వెళ్ళదన్నమాట దక్షిణ వైపు చూస్తుంటే. ఓకే. అందుకని చదువుకునే విద్యార్థి ఎప్పుడు కూడా తూర్పు వైపు ముఖం పెట్టైనా చదువుకోవాలి, ఉత్తర వైపు ముఖం పెట్టైనా చదువుకోవాలి, అంతే తప్ప అటువైపు ఎట్టి పరిస్థితుల్లో కూడా కూర్చొని చదువుకోకూడదు అన్నమాట. సో ఆ విధంగా ఈ దక్షిణ భాగంలో అన్నది కొద్దిగా ఇబ్బందితో కూడుకున్నది. ఎందుకంటే పౌరుషవంతులు. అలాగే ఏంటంటే మనకేదో పెద్దవాళ్ళు ఇల్లు ఇచ్చారు, అన్నదమ్ములు ఇద్దరు ఉంటారు. ఆ పెద్దవాళ్ళు పోయిన తర్వాత ఇల్లు పంచుకోవాల్సి వస్తుంది. పంచుకున్నప్పుడు సాధారణంగా ఏమంటారు, ఈ తూర్పు ఉత్తర భాగం చిన్నవాడికి, దక్షిణ పడమర భాగం పెద్దవాడికి అంటారు. సాధారణంగా అలా తీసుకుంటారు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈశాన్య వైపు ఉత్తర భాగం వైపు తూర్పు వైపు ఉన్నవాడు చిన్నవాడికి వస్తుంది, ఆడు కంపల్సరీగా బాగుంటాడు. ఆ పడమర వైపు దక్షిణం తీసుకున్న భాగంలో ఉన్నటువంటి పెద్దవాడు ఆటోమేటిక్గా బాగుడు, 100% బాగుడు. ఎందుకంటే వీటికి ఈశాన్యం నుంచి అన్ని వీటికి వచ్చి ఈశాన్య స్పెషల్ అంతా వీడికి వచ్చేస్తుంది. సో వాడికి నైరుతి దక్షిణం అంతా ఆడికి వస్తుంది. పాజిటివ్ అంతా వీడికి వస్తుంది, నెగిటివ్ అంతా వాడికి వెళ్ళిపోద్ది. అసలు పక్క పక్కన ఉండొచ్చు అంటారా? జనరల్గా అదే మరి. అందుకనే ఒక ఇల్లు పంచుకోవాల్సి వస్తే కంపల్సరీగా ఇద్దరు ఎవరో ఒకరు తీసుకొని మిగతా ఆస్తి ఉంటే వాళ్ళు తీసుకోవడం, కానీ ఆ ఒక్క ఇల్లే ఉంటే ఎవరో ఒకరు కొద్దిగా రెండో వాడికి డబ్బు ఇచ్చే తీసుకోవాలి తప్ప ఒక ఇంట్లో అంటే ఒకే చూరు కింద అనేవారు పూర్వం, ఇప్పుడు ఒకే స్లాబ్ కింద ఇద్దరు అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ అన్న చెల్లెలు కానీ ఎవరు కూడా ఉండకూడదు. అసలు రక్త సంబంధికులు ఎవరు కూడా ఒకే దాంట్లో ఉండకూడదు. ఒకవేళ మనం పెద్ద ఇచ్చి మనం పోర్షన్ అదే అద్దెకిచ్చుకునే పరిస్థితులు అది వేరే సంగతి. అలా కూడా అంటే ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం అపార్ట్మెంట్స్ లో ఉండకూడదండి. అపార్ట్మెంట్ అనేది ఇండిపెండెంట్ గా ఉంటాయి కదా, ఇది పంచుకోవడం అయింది. ఓకే ఓకే. అపార్ట్మెంట్ దేనికది ఇల్లు కడతారు, దేనికది గృహప్రవేశం చేస్తాం, అది కట్టినప్పుడే అలా చేస్తాం. నేను చెప్పేది కట్టిన తర్వాత పంచుకోవడం ఇది. ఓకే ఓకే. అదే మనం 2 పోర్షన్లుగా కట్టుకున్నారనుకోండి, అప్పుడు ఎవరు వాస్తాలు కట్టుకుంటారు. సో అయినప్పుడు కూడా ఏంటంటే మన పెద్దవాళ్ళు చెప్పిన దాని ప్రకారం అన్నదమ్ములు అక్క చెల్లెలు ఒకే పక్కన ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా అంతరాలు చికాకులు వస్తుంటాయని, ఏ ఇబ్బందులు వస్తాయి కాబట్టి దూరంగా ఉంటే మంచిదని ఆ పెద్దవాళ్ళు పెట్టారు. అందువల్ల ఏంటంటే ఒకే స్లాబ్ వేసి కట్టుకోకూడదు. మళ్ళీ ఇతని స్లాబ్ వేరు అతని స్లాబ్ వేరు, ఓకే ఇద్దరు కలిపి ఒకే స్లాబ్ పెట్టుకోకూడదు. సో ఆ విధంగా అక్క చెల్లెలు పెట్టుకుంటే అది కొద్దిగా బాగుంటుందని ఆ శాస్త్ర ప్రకారం అలా పెట్టారు. దాని తర్వాత ఈ విధంగా పంచుకునేటప్పుడు కూడా ఈ విధంగా జాగ్రత్త చూసుకోవాలి. ఇలాగా ఒకే ఇంటిని మాత్రం ఇద్దరు పంచుకోకూడదు. అలాగే సాధారణంగా అదే ఒకే చూరు కింద 3 పొయ్యిలు వెళ్ళకూడదు. 3 పొయ్యిలు వెళ్ళకూడదు అంటే సాధారణంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏముందంటే, ఇది ఒక ఇల్లు ఉందే, 2 పిల్లలు ఉన్నారు, తల్లి ఉందే అంటే తండ్రి ఏదో ఉంటాడు అనుకోండి, ఈ తల్లిగారు ఒక పొయ్య అంటే ఒక వంట, పెద్ద కొడుకు ఒక వంట, పెద్ద కోడ ఒక వంట, చిన్న కోళ్ళ ఒక వంట, ఇంట్లోనే 3 వంటలు అంటే పోర్షన్లు ఖచ్చితంగా నాశనం అవుతుంది. ఓకే. ఇది ఒక చోట వండుకొని 3 తినొచ్చు, కానీ ఇలాగా ఒకే ఇంట్లో ఉండి ఒకే చూరుకుంది 3 వంటలు అంటే అక్కడే అర్థమవుతుంది కదా, 3 పొయ్యిలు పెట్టకూడదు. అది కూడా కొంచెం సిద్ధాంతంగా ఉన్నది. ఓకే. అలాగే మీరు 3 పొయ్యిలు అన్నారు కాబట్టి ఈ విషయం చెప్పండి గురువు గారు. ఈ మధ్య కాలంలో ఈ స్టవ్లు కూడా 3 పొయ్యిలు వాడకూడదా? అప్పుడు ఏం చేయలేదు, ఇంకో పొయ్యి 4 గంటలు పెట్టాలి. ఓకే, 4 గంటలు పెట్టాలి. 3 పొయ్యిలు అసలు వాడకూడదు. ఉన్నదానన్నా క్లోజ్ చేయాలి తప్ప ఈ 3 సంఖ్య అన్నది అక్కడ రాకూడదు. అలాంటప్పుడు చిన్న పొయ్యి కూడా పెట్టుకోవాలి తప్ప ఈ 3 అన్నది వాడకూడదు. అందుకే ఇప్పుడు 4 పెట్టాడు. అవును. సో అదొక సిద్ధాంతం. అందుకని ఇలాగ ఒకే చూరు కింద 3 పొయ్యిలు ఇద్దరు పంచుకోవడం ఇబ్బంది ఉంది. ఈ దక్షిణ భాగం అన్నది కొద్దిగా జాగ్రత్తగా, లేకపోతే చిన్న చిన్న చికాకులు అంటే దక్షిణం అంటే యముడు కుజుడు కాబట్టి దానికి ఇలాగా యాక్సిడెంట్లు, ప్రమాదాలు, రక్తానికి సంబంధించిన కొట్టుకోవడాలు జరుగుతుంటాయి. సో అందువల్ల ఏంటంటే అది కొద్దిగా అది కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అవుతాడు. అందులో ఉండి ఒక స్పోర్ట్స్కి వెళ్ళినా సెలెక్ట్ అవుతాడు, ఓ పోలీసు ఉద్యోగానికి వెళ్ళినా సెలెక్ట్ అవుతాడు, ఆ పిల్లవాడు నేవీకి వెళ్తాడు, ఇంటికి వెళ్తాడు, ఇంట్లో ఖాళీకి మాత్రం ఉండడు, ఏమైనా చేయనివాడు. అది కరెక్ట్గా ఉంటే వాడు మంచి మార్గంలో వెళ్ళి బ్రహ్మాండంగా రాయిన అవుతాడు. అదే నైరుతి అది బాగుండి ఇలాగ ఉండి అది వేరే యాంగిల్లో వాడు బయట కింగ్ అవుతాడు. ఆ విధంగా కింగ్ అవుతాడు వాడు. అందువల్ల ఏంటంటే ఇది ఏదన్నా యాక్షన్ తొందరగా ఇస్తుంది, యాక్షన్ ఓరియంటెడ్ మాట, ఇమీడియట్ యాక్షన్. అందువల్ల ఏంటంటే అది కొంతమంది జడుస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉంటే అది బ్రహ్మాండంగా అసలు బిజినెస్ సెంటర్లో దక్షిణ వైపు జరిగిన అంటే ఎప్పుడు బిజీగా ఉంటాడు. ఆ కస్టమర్ వచ్చి మనం 2-3-10 మంది కస్టమర్లు ఒకేసారి వస్తారు, నాకు లేట్గా ఇచ్చాను ఒకటి దెబ్బలాడుతుంటాడు. సో ఈ విధంగా బిజీగా ఉంటుంది దక్షిణ వైపు ఎప్పుడు కూడా. అంటే ఏదైనా జీవితం అభివృద్ధి చెందాలన్నా, జీవితంలో పైకి రావాలన్నా దక్షిణం ఇంటూనే బెటర్. ప్రశాంతంగా ఉన్న వాళ్ళు పడమలు అనుకోండి హ్యాపీగా ఉంటుంది ఏ పెన్షనర్కో. అందుకని దక్షిణం అన్నది ప్రిఫర్ చేస్తే అన్నీ బాగుంటాయి, జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. బట్ దక్షిణ వైపు ఎన్నో దోషాలు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించుకోవడం, మంగళవారం హనుమాన్ టెంపుల్కి వెళ్ళడం, హనుమాన్ పూజించుకోవడం, ఆ సింధూరం అది బొట్టు పెట్టుకోవడం, ఏదో ఆయన చేయించుకుంటూ ఉంటే దక్షిణ దిక్కుని బ్రహ్మాండంగా మార్చేస్తాడు ఆయన.
ఓకే. సూపర్గా ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే దక్షిణామూర్తి ఫోటో అని ఉంటుంది. దక్షిణ దిక్కు ఫేసింగ్ ఉన్నవాళ్ళు దక్షిణామూర్తి ఫోటో తెచ్చి ఉత్తరం వైపు గోడకి పెడితే దక్షిణం చూస్తుంది కదా, అవును. ఆ ఉత్తరం వైపు గోడ పెట్టినా కూడా దక్షిణ దిక్కు ఉన్నటువంటి దోషాలు అంటే ఏం లేదు, అది మంచిగా చెడవచ్చు, దాన్ని న్యూట్రలైజ్ చేస్తూ ఉంటుంది. ఈ రెండు విధాలు చేసుకుంటే దక్షిణంలో ఉన్నాడు కంపల్సరీగా ఎమ్మెల్యేనే మినిస్టర్నే అవుతాడు, నో డౌట్. ఓకే.